ఇప్పటివరకు ఆయన ఈ మొత్తం జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి ఒక రోజొస్తుందని చెప్పేసి. ఎక్కడో ఇండియాలో పుట్టి, ఒక మారుమూలనున్న పల్లెటూరులో పెరిగి, చదువంతా అయిపోయి, పెళ్లి చేసుకొని ఇక్కడికొచ్చి ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అయిపోయింది. నేనైతే ఎప్పుడూ అనుకోలేదు వేరే దేశానికి వెళ్తాను. అది కూడా ఫ్లైట్ ఎక్కుతానని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. నేను 10థ్ క్లాస్‌కొచ్చే వరకు కూడా నేను స్టేట్ కూడా దాటలేదు తెలుసా అండి. అది కూడా ఫస్ట్ టైమ్ నేను హైదరాబాద్‌కి వెళ్ళానన్నమాట. అలాంటిది నేను వేరే దేశం వచ్చి ఇప్పటికి నాకు తెలిసి ఒక 6 సార్లైనా ఫ్లైట్ ఎక్కుంటాను ఈ 10 సంవత్సరాల్లో. మేమైతే స్కూల్లో ఇండిపెండెన్స్ డే అయిన తర్వాత ఇక్కడ సిటీ సెంటర్ అని ఒక పెద్ద మాల్ ఉంటుందండి. అక్కడికి అయితే మేము వచ్చేసామన్నమాట. నేనైతే వేరే ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. మా వారు కూడా ఇక్కడే నా చుట్టూరే అటు షాప్స్ వైపు తిరుగుతూ ఉన్నారన్నమాట. మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్‌తో పాటు వస్తుంది. పొద్దున్నే రావడంతోని ఇక్కడ అన్ని షాప్స్ క్లీన్ చేసుకోవడం, లేదు అనుకుంటే వాళ్ళు అన్నీ సర్దుకోవడం చేస్తున్నారు. అందుకే పెద్ద జనం గూడా ఎక్కువ కనిపించట్లేదు. ఉండగా వస్తూ ఉంటారు. అందులోను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఈవినింగ్ టైమ్ అంతా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఒక జ్యూస్ ఆర్డర్ చేసేసాము. నేనైతే వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకుంది. సో, ఇదండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.